నమస్తే. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఏజెన్సీ నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా ప్రభుత్వ అధికారులు మాత్రం వ్యవహరిస్తున్నారు. అసలు చట్ట ప్రకారము నిబంధనల ప్రకారము అసలుకు అలాంటి ఉద్యోగాలు చేసే అవకాశం లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవన్నీ బయట పెడతానంటున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి సోమేష్ జాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎందుకు ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఎందుకు ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఎందుకు మీరు ఒక ప్రభుత్వం ప్రకారం నియమించిన ఉద్యోగులను నకిలీ పత్రాలతో వాళ్ళు జాబ్ చేస్తున్నారని ఏ ఆధారాలతో మీరు బయటపెట్టాలనుకున్నారు? ఈరోజు మా ఏజెన్సీ ప్రాంతాలలో ట్రైబల్ 30 తెగలలో చాలామంది ఇతర ప్రాంతాల నుండి వచ్చి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న అక్కడ కొంతమంది స్థిరపడి ఏజెన్సీ ప్రాంతాలలో నకిలీ ధృవపత్రాలు సృష్టించుకొని ఉద్యోగాలు పొందడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ స్థానికంగా 1950 నుండి ముందు ఉన్న వాళ్ళకు అక్కడ అన్యాయం జరుగుతూనే ఉంది. కాబట్టి దీనిపైన నేను ఎన్నోసార్లు ప్రభుత్వానికి కానీ చాలాసార్లు నేను ఏసీపీకి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు నేను ఫిర్యాదు చేయడం జరిగింది, ఏసీపీ ఇలా జరుగుతుందని. మరి ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఫేక్ సర్టిఫికేట్ పైన ఎందుకు చర్య తీసుకోవట్లేదు? వాస్తవంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎంతోమంది నిరుద్యోగులు పాపం ఎంతో తరతరాలుగా నివసిస్తున్న వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటి, ఏజెన్సీ ప్రాంతాలలో మొత్తం 375 పోస్టులు టీఆర్టీ 217లో ఆ నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాలలో 200 పైన ఫేక్ ఏజెన్సీ సృష్టించుకొని ఉద్యోగాలు పొందడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అప్పటి కలెక్టర్ దివ్యా మేడం గారు ఆధార్ కార్డు చూసుకొని ఇచ్చిన ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. మరి వారిపైన కూడా ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి దివ్యా మేడం గారు అప్పటి కలెక్టర్ ఉన్నప్పుడు ఎన్నోసార్లు డిఎల్సి కమిటీ ఏర్పాటు చేసుకొని డిస్టిక్ లెవెల్ స్కూటీ కమిటీ ఏర్పాటు చేసుకొని అందులో వెరిఫికేషన్ ద్వారా చాలామంది ఉద్యోగాలు సాధించడం జరిగింది. కానీ కొంతమంది అక్కడ ధృవపత్రాలు లేవని సాక్షాత్తు అప్పటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఏమనగా వాళ్ళు అసలు ఏజెన్సీ ప్రాంతాలలో వాళ్ళకు సరైన అర్హత లేదు, సరైన డాక్యుమెంట్లు లేవు, వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి వీళ్ళని వెంటనే వీళ్ళు ఎస్టీ కాదు, అదేవిధంగా వీళ్ళకు సరైన ధృవపత్రాలు లేనందున వీళ్ళను ఉద్యోగాల నుంచి క్యాన్సిల్ జెన్యున్గా ప్రకటించడం జరిగింది. మరి ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం? మరి ఇప్పటికీ నేను ఎన్నోసార్లు కలెక్టర్ గారికి మరియు ఐటీడీఏ పిఓ గారికి మరియు ప్రజావాణి సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్లో కూడా నేను పంపించడం లేని ప్రజావాణి నుండి నాకు రిపోర్ట్ రావడం జరిగింది. ఏమని, ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఇది జరిగింది, మా దగ్గర కాదు, అక్కడ సాక్షాత్తు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది మేము చేసిన పని కాదు, ఇది పై అధికారులు ప్రిన్సిపాల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా ట్రైబల్ కమిషనర్ నుండి మాకు వచ్చింది కాబట్టి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మరి ఒక స్కూటీ కమిటీలో కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో, పిఓ గారు వైస్ చైర్మన్గా, మరి ఎంఆర్ఓ గారు, అందులో కలిపి వాళ్ళందరూ ఒక కమిటీ స్కూటీ కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు గ్రామంలో వెళ్ళి అక్కడ తీర్మానం చేసిన తర్వాతనే ఆ ఉద్యోగాలు ఇవ్వాలి ఖచ్చితంగా. కానీ అది అక్కడ అలా జరగలేదు. కొంతమందికి అయితే ఆధారాలు చూసుకొని ఆధార్ కార్డు చూసుకొని ఇచ్చిన రోజులు కూడా పోయిన సంవత్సరం మన దివ్యా మేడం కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఏజెన్సీ ప్రాంతాలలో? ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాలలో చాలామంది నిరుద్యోగులు మెరిట్లో ఉన్న వాళ్ళకు ఆ మెరిట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ఈ ఫేక్ ఏజెన్సీ ఒక్కొక్కరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్కరు నుండి 5 నుండి 10 లక్షలు తీసుకొని మొత్తం 10 కోట్లు వసూలు చేసుకొని ఈ టీఎస్పీపీ కమిషనర్ అలానే మన ప్రిన్సిపాల్ సెక్రటరీ దగ్గర ముట్టినాయి కాబట్టి వాళ్ళని జెన్యున్గా చేయడం జరిగింది. మరి దీనికి జెన్యున్ చేయాలంటే ఇంకొక డిఎల్సి కమిటీ ఏర్పాటు చేయాలా? వాళ్ళు కంపల్సరీ జెన్యున్ ప్రకటిస్తేనే జెన్యున్గా ప్రకటించాలా. మరి ఎలాంటి వెరిఫికేషన్ జరగలేదు. నేను ఆర్టీఐ పెట్టడం జరిగింది. మరి వీళ్ళపైన ఇప్పటికీ ఎన్నిసార్లు మీరు ఇది చేశారు అనేది డిఎల్సి కమిటీ ద్వారా కూడా నేను అడగడం జరిగింది. వాళ్ళని కూడా అడిగితే ఐటీడీఏ పిఓ గారిని రికార్డు పంపించడం జరిగింది. మేము ఆల్రెడీ జియో నంబర్ 24 ప్రకారం మేము ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న 57 మంది వాళ్ళని మేము నాట్ జెన్యున్గా ప్రకటించడం జరిగింది. కానీ కొంతమంది అధికారులు పైన నుండి మాకు ఆర్డర్ రావడం వలన టీఎస్పీపీ నుండి, ట్రైబల్ కమిషనర్ నుంచి, ప్రిన్సిపాల్ సెక్రటరీ నుండి వాళ్ళ దగ్గర నుంచి రావడం వలన మేము ఉద్యోగాలలో తీసుకోవడం జరిగింది అని వీళ్ళు చెప్తున్నారు. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఒకరు కాదు, ఇద్దరు. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే, కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. మరి వీళ్ళను
వీళ్ళు నిర్ధారించారు నాట్ జెన్యున్ అని, మరి వాళ్ళని ఎట్లా తీసుకుంటారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు నిబంధనలు ఏంటి? అంటే 1950 సంబంధించిన అంతకుముందు నిబంధనలు ఏంటి? వీళ్ళు ఎట్లా తుంగలో దొక్కిరని మీరు చెప్తున్నా? అంటే ఇప్పుడు వీళ్ళ రిక్రూట్మెంట్ కూడా ఏ ప్రాసెస్లో జరిగింది? అయితే జియో నంబర్ 24 అనేది 1950 జనవరి 26 ముందు 1949, 46 ఇలా ముందున్న వాళ్ళకు మాత్రమే ఏజెన్సీలో ఉద్యోగ నియామకాలు పత్రాలు ఇవ్వాల. ఓకే. తర్వాత 1951, 52, 53 వచ్చిన వాళ్ళు వీళ్ళు పరిగణనలో రాదు. ఒక సంవత్సరం అయినా రాదు. ఒక్క రోజు ఉన్నా కూడా రాదు. మరి ఉదాహరణకు చెప్తే ఇందులో చూస్తే 1965 తర్వాత ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళకి అసలు ఏజెన్సీ అనేది లేదు. మరి ఎంఆర్ఓ గారికి నేను ఆర్టీఐ పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ కావాలని, ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. కమిషనర్ మన ఆర్టీఐ కమిషనర్కు కూడా ఫిర్యాదు చేసిన రోజులు ఉన్నాయి, వీరు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరని. కలెక్టర్ గారికి 3 సార్లు పంపించినని, అది కూడా రెస్పాన్స్ లేదు. ఒక్కసారి ప్రజావాణి నుండి పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ పంపించడం జరిగింది. ఏమని? మేము ఉద్యోగాలు భర్తీ చేయలేదు, మాకు సంబంధం లేదు, పై అధికారులు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మేము దీనికి సంబంధం లేదు, మాకు సూటిగా సమాధానం కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ఇంత ఫేక్ ఏజెన్సీ పైన ఇంత అవినీతి ఆక్రమాలకు ముఖ్య కారణం ఎంఆర్ఓ గారు. నేను ఎంఆర్ఓ గారికి ఒక సూటిగా అడుగుతున్నా, 1950 రికార్డ్ లేకుండా మీరు ఎట్లా ఈ ఉద్యోగాలు భర్తీ చేశారు? మీరే కదా సర్టిఫికేట్ ఇచ్చింది నాట్ జెన్యూన్ అని. మరి వీళ్ళను 2022లో ఎట్లా తీసుకున్నారు? 2020లో రిక్రూట్మెంట్ జరిగిందన్న, 2017 రిక్రూట్మెంట్ 2020లో ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ లిస్ట్ ప్రకారం వాళ్ళు జెన్యూన్ క్యాండిడేట్కి ఇచ్చారు. సెకండ్ కొంచెం అనుమానం ఉండే, వాళ్ళు కూడా జెన్యూన్ క్యాండిడేట్ బట్ అనుమానం ఉండే కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చారు. థర్డ్ లిస్టులో కూడా అనుమానం ఉండే కాబట్టి వాళ్ళు కూడా జెన్యూన్ చేసి ఇచ్చారు. కానీ ఆ లిస్టులలో కొంతమంది ఆధార్ కార్డు చూసి, కొంతమంది వర్గాల వాళ్ళకు ఆధార్ కార్డు చూసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళందరిపైన ఎంక్వైరీ చేయండి. ఇందులో 33 తెగలు ఎవరైనా ఉండనియండి. ఛత్తీస్గఢ్ నుంచి ఒక తెగ అంటున్నారా? చాలా 33 తెగలు. ఒక తెగ అయితే ఎస్సీ కానీ ఆమె ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలు చేస్తున్నట్లు నేను ఆర్టీఐ కూడా పెట్టాను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏం చేశారు? ఎంఆర్ఓని దగ్గర తీసుకొని ఎన్నో లక్షల రూపాయలు తినిపించి ఆ క్యాండిడేట్ కూడా అదే డిపార్ట్మెంట్లో పని చేయడం వలన అక్కడ డబ్బులు తినిపించి ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని కోర్టులో పోయి తీసుకొచ్చారు. కోర్టులో పోయి తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆర్డర్ తీసుకొచ్చారు. కోర్టులో కూడా న్యాయం జరగడం లేదు. మేము ఎంత మొత్తుకున్నా కూడా మాకు న్యాయం జరగడం లేదు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏజెన్సీ ప్రాంతాలలో మొత్తం 200 మంది పైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి. కొంతమంది ఆధార్ కార్డు బేసిక్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన కూడా విచారణ జరిపించాలి. నేను ఆధారాలతో సార్ రమ్మంటే ఎక్కడైనా వస్తా. నేను ఏసీపీకి కూడా ఫిర్యాదు చేశాను, ఇవి ఆక్రమాలు జరిగాయని. మరి ఇంత కూడా పట్టించుకోవడం లేదు. మరి 1950 రికార్డ్ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు. ఇది మీరు చాలా విభాగాలకు ఫిర్యాదు చేశారు. అవునండి. ఆధారాలతో సహా మీరు అప్లై చేశారు, దానికి సంబంధించిన డేటాను కూడా తీసుకొని కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు రియాక్షన్ ఏమొస్తుంది, ఫీడ్బ్యాక్? అసలు ఒకటే అండి, నేను సీఎంఓ ఆఫీస్కి 3 సార్లు సబ్మిషన్ చేశాను, నాకు ఆల్రెడీ ప్రూఫ్ కూడా ఉన్నాయని. సీఎంఓకి 3 సార్లు. సీఎంఓ తర్వాత శాంతి కుమారి మేడం ఉండే సిఏ మేడం గారికి కూడా నేను ఆల్రెడీ ఫిర్యాదు, గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనేబుల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మేడం గారు నేను ఫిర్యాదు చేశాను. మేడం గారికి కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే తెలంగాణ కమిషనర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కి కూడా నేను ఫిర్యాదు చేశాను మొత్తం ఫేక్ ఏజెన్సీ పైన. సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ 2వ సారి ఇది, ప్రిన్సిపాల్ సెక్రటరీ, మొత్తం 4 సార్లు నేను వీళ్ళపైన ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ వాళ్ళ నుండి సమాధానం రాదు. ఎందుకంటే దొంగలు అసలు ఇక్కడనే ఉన్నారు కదా, దొంగలు దీంట్లోనే ఉన్నారు కదా, దొంగలు దీంట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సమాధానం ఇస్తారు వాళ్ళు, ఇవ్వరు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటి, ఇప్పుడు కొత్త అధికారులు వచ్చారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, వారిపైన ప్రత్యేకంగా విచారణ జరిపియండి. 1950 తర్వాత వచ్చిన వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకు రద్దు చేసేసి మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందిగానే కోరుతున్నాం. డిఎల్సి కమిటీలో ఏజెన్సీ ప్రాంతాలలో ఒక రూల్స్ ఉంటుందండి. ఏంటండి, ఉద్యోగాలలో జాయిన్ అయినా కూడా ఏదైనా ఏజెన్సీ గురించి ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి అని వాళ్ళకు ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా వస్తాయి ఆల్రెడీ. ఇది ప్రొసీడింగ్ ఆర్డర్లో వాళ్ళకు జాయినింగ్ అయ్యేటప్పుడు ఆర్డర్లో కూడా ఉంటుంది. మరి నేను ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాను, మరి సమాధానం లేదు. నేను ఐటీడీఏ పిఓ గారికి కూడా నేను ఎంక్వైరీ చేయమని ఫేక్ ఏజెన్సీ ద్వారా అక్కడ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? ట్రైబల్ కమిషనర్ నుండి. ఇవో ద ఏజెన్సీ ఏరియా బేస్డ్ ఆన్ ద ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ రిప్రజెంట్ బై త్రూ ప్రజావాణి ఫ్రమ్ జై సోమేష్ ఎన్రోల్మెంట్ అక్కడ నుంచి కూడా వచ్చింది.
2 times ఎక్కడి నుంచి కమిషనర్ నుండి కూడా వచ్చింది ఇక్కడ నుంచి. కానీ దీనిపైన ఇప్పటివరకు చర్య అసలు జరగనే లేదు. ఎంత నెల అవుతుందని 2012 12వ నెలలో ఇచ్చాను 2024లో. ఇప్పటికీ కనీసం 10 నెలలైంది, రెస్పాన్స్ లేదు. మరి వీళ్ళు ఇచ్చే సమాధానం అక్కడ ఫేక్ ఏజెన్సీ పైన ప్రత్యేకంగా విచారణ జరిపించండి అని అక్కడ రాసి ఉంది, కానీ వీళ్ళు జరిపారు. నేను కలెక్టర్కి అడిగితే ఒకే ఒక మాట చెప్పారు, ఏమని, బాబు ఇది మేము ఉద్యోగాలు ఇవ్వలేదు, పై ప్రిన్సిపాల్ సెక్రటరీ నుండి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము దీనికి తీసుకోమన్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా హైకోర్టుకి సంప్రదిస్తా. యాక్చువల్గా నేను హైకోర్టుకు సంప్రదించడానికి మొన్న అప్పీల్ కూడా చేశాను. అంటే మా ఎస్టీ వాళ్ళకి ఇస్తారు కదా ఫ్రీ లాయర్, ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే కూడా నేను ఖచ్చితంగా కోర్టులో సంప్రదిస్తా. వీళ్ళను తీసేసి పాపం నిరుపేద కుటుంబమైన ఏజెన్సీ ప్రాంతంలో స్థానికంగా నివసిస్తున్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇవ్వాలని నేను పూర్వంగా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది ఏజెన్సీ ఏరియాలో ప్రధానంగా ఆదిలాబాద్లో మాత్రం స్థానికత ఆధారంగా 1950 కంటే ముందు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన డేటా ఆధారంగా స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కూడా ప్రభుత్వం జీవో చెప్తుంది. కానీ కొంతమంది అధికారులు అప్పటి కలెక్టర్ కూడా ఈ యొక్క అధికారాలను కూడా ఈ యొక్క రూల్స్ను కూడా తుంగలోకి దొక్కి చాలా ఫేక్ సర్టిఫికేట్స్, అంటే ఏజెన్సీ ఫేక్ నకిలీ సర్టిఫికేట్స్తో ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కూడా చాలామంది కూడా పొందుతున్నారు. ఇది నకిలీ వ్యవహారం. నిరుపేదలైన అత్యంత అవసరమైన గిరిజనులకు అవకాశం లేకుండా ఏదైతే తప్పుడు పత్రాలు చూపించి ఏజెన్సీ పత్రాలు చూపించిన వారికి అయితే మాత్రం ఉద్యోగాలు కొనసాగుతున్నాయి. ఎంత ఫిర్యాదు చేసినా మాత్రం ఎక్కడి నుండి కూడా రెస్పాన్స్ రావట్లేదు. ఇక త్వరలో హైకోర్టు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అధికారులు దీనికి బాధ్యత వహించి ఎవరైతే తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. నిజాయితీ గల నిజమైన వ్యక్తులకు అలాగే గిరిజనులకు మాత్రం న్యాయం కల్పించి రిక్రూట్మెంట్లో భాగం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆదిలాబాద్ ఏజెన్సీ నిరుద్యోగి సోమేష్ యాదవ్ అయితే మాత్రం చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఈ విషయంలో మరి ప్రభుత్వం ఎటు అడుగెడుతుంది, లేకపోతే అధికారుల నుండి స్పందన రాకపోతే మరి ఆయన కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందని మాత్రం త్వరలో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మధువంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.